ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటి అధ్యయనం కోసము సింగపూర్, మలేషియా, చైనా, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాలకు కూడా వెళ్ళి రావడం జరిగింది. వీటి మీద 3 బుక్కులు, 150 పేపర్లు ప్రచురించడం జరిగింది. అవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు మనము ఏ మందు మొక్కలు మన బాడీ పెయిన్స్ అంటే బ్యాక్ పెయిన్ అన్నమాట, బ్యాక్ పెయిన్ను నయం చేసే మొక్కలేమో ఇప్పుడు మనం చూద్దాం. బ్యాక్ పెయిన్. సో ఇక్కడ మనము ముఖ్యంగా మనం బ్యాక్ పెయిన్ కోసము ఎన్ని మొక్కలైనా వాడచ్చు. దాంట్లో ముఖ్యమైనది చింతగింజల పౌడర్. ఈ చింతగింజల పౌడర్ను 1 స్పూన్ తెల్లవారుతూ 1 స్పూన్ రాత్రి నీళ్ళలో కానీ పాలలో కానీ కొంచెంసేపు మరిగించి తాగితే చాలు, నొప్పి తగ్గిపోతుంది. అంత బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకు మార్కెట్లో పుదీనా పువ్వు, తర్వాత వాము పువ్వు, వింటర్ గ్రీన్ ఆయిల్, కర్పూరం, ఈ మూడింటిని, పుదీనా పువ్వు, వాము పువ్వు గడ్డలుగా ఉంటాయి. ఆ రెండుని కలిపి తినామంటే లిక్విడ్ తయారైపోతుంది. దాంట్లో కొంచెము వింటర్ గ్రీన్ ఆయిల్ వేసి, దాంట్లో కొంచెం కర్పూరం వేసి ఇలా తయారు చేసుకోవాలి. దీన్నే అమృతధార అంటారు. ఇది చాలా చాలా పవర్ఫుల్. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే, నడుము నొప్పి ఉంటే వేసి రుద్దినామంటే చాలు, మీకు వితిన్ మినిట్స్లో రిలీఫ్ వచ్చేస్తుంది. అలాగే L3, L4 ప్రాబ్లం ఉన్నా, డిస్క్ ప్రాబ్లం ఉన్నా, తర్వాత స్పాండిలైటిస్ అంటే ఇక్కడ నెక్ ప్రాబ్లం అన్నా వేసి రుద్దినామంటే ఇమ్మీడియట్గా రిలీఫ్ వచ్చేస్తుంది. అంత బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది నడువు నొప్పే కాదు, రిబ్స్ పెయిన్ ఉన్నా, లేదా మైగ్రేన్ హెడేక్ ఉన్నా కూడా 2 చుక్కలు వేసి ఇక్కడ రుద్దినామంటే, కణతల్లోనూ నుదుటిని రుద్దినామంటే వెంటనే తగ్గిపోతాయి. మైగ్రేన్ హెడేక్ ఉన్నా, L3, L4 ప్రాబ్లం ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, రిబ్ పెయిన్ ఉన్నా, స్పాండిలైటిస్ ఉన్నా, నెక్ పెయిన్ ఉన్నా, అదే స్పాండిలైటిస్ అంటే నెక్ పెయిన్ ఉన్నా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అట్లే జాయింట్ పెయిన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, వాటికి కూడా ఈ అమృతధార అనేది వేసి రుద్దినామంటే మనం ఈజీగా వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది, నొప్పి కూడా తగ్గిపోతుంది. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. దీన్నే అమృతధార అంటారు. దీంతోపాటు రోజు 1 స్పూన్ చింతగింజల పౌడరు నీళ్ళలో కానీ వేడి పాలలో కానీ వేసుకొని తాగేస్తే చాలు, ఇది అంత బాగా పనిచేస్తుంది. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతిగా, ఇది పెద్ద దుసారతిగా అని ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే, చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిణి, ఈ కంకిణి అన్నీ కూడా మనము, ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు, 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.